అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న జరిగినటువంటి షాప్ సంఘటన మీద ఏదైతే మనతో మాట్లాడడానికి మంచి మనోజ్ ఉన్నారు. ఒకసారి సార్ అడిగి, సార్ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర షాపులు ప్రతి నిత్యం కూడా ఈ మధ్య కాలంలో ఏదో ఒక రచ్చ జరుగుతుంది అనేక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను సార్. నేను ఈ గొడవ జరిగిన రోజు ఫస్ట్ నేను మాట్లాడింది కూడా చాలా మంది పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది కేవలం ఇక్కడ జరిగే వీళ్ళు పెద్దనికి తెలియకుండా ఇక్కడ రౌటీజం చేస్తున్నారు. నేను కనీసం మా నాన్నగారితో మాట్లాడాలంటే నాకు మా నాన్నగారికి గ్యాప్ క్రియేట్ చేసి లేనిపోని స్టోరీలు చెప్పుకుంటూ ఈ మీడియా తెలివితేటలు అంటే మీడియా హెడ్గా స్టోరీస్ కుకప్ చేసే తెలివితేటలన్నీ అది అక్కడ చేయాలి. అది పిల్లలు చదివే ప్లేస్కి వచ్చేసి అదే మెథడ్స్ అప్లై చేసి మానిటైజేషన్ హెడ్ని తీసుకొచ్చి ఇలా పిండాలనేది చాలా తప్పు. సో ఇది నేను ఎందుకండి ఇది కూర్చొని మాట్లాడాలి, నాన్నగారితో మాట్లాడిన రైజ్ చేసినప్పుడు వీళ్ళు గొడవలు స్టార్ట్ చేసి నా మీద నిందలేసి ఆస్తులని వీళ్ళంతా కూడా పూర్తి భయపడుతున్నారు. ఎవరైనా దాడి చేసినారని చెప్పడానికి కూడా ఎవరు చేశారంటే భయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, ఈ మధ్య కాలంలో ఎక్కువ కనపడుతుంది. దీన్ని ఏ రకం చూడు సార్, గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది సార్. సో 3 సంవత్సరాలుగా ఎందుకు జరుగుతుందో ఇక్కడ ఎవరిని అడిగినా, చెట్టుని అడిగినా, పుట్టుని అడిగినా చెప్తారు సార్. అంత భయం, అంత భ్రాంతులతో ఇంత కట్టిన తర్వాత వాళ్ళు ఎదురు తిరిగి బ్రతకగలుగుతారా? స్టూడెంట్స్కి నోటీస్ పంప అక్కడ ఎవరైనా జాయిన్ అయితే హాల్ టికెట్స్ ఏమైనా ఉంటారు. సో ఇదంతా ఇట్స్ నాట్ రైట్ వేలో వెళ్తుంది సార్. సో డెఫినెట్లీ ఇది జరిగే వరకు చేస్తాను, నన్ను క్షమించండి. అక్కడ వెయిట్ చేస్తాను. దీని మీద మీరు ఇదే విధంగా కంటిన్యూగా వేరే స్టూడెంట్ పట్ల కావచ్చు, వీళ్ళ పట్ల 100గా చెప్తున్నారు, 100% ఉంటాను. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న హాస్టలర్స్ కానీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఎవ్వరూ భయపడకూడదు. ఎవరు భయపడకండి, ఎవరు బానిస కాదు, ఎవరికి భయపడక్కర్లా. 2025లో ఉన్నారు, మంచి గవర్నెన్స్ ఉంది, మంచి పోలీస్ సిబ్బంది ఉన్నారు. యూజ్ యువర్ రైట్ ప్రాపర్లీ. మీకు హక్కు ఉంది, హక్కును వాడుకోండి. ఎవ్వరికి భయపడేదానికి లేదు. మీ అందరికీ నేనున్నాను, మీకు ఏది జరిగినా నేనున్నాను. నిన్న షాపు పగిలిన కరెక్ట్గా 3 గంటల్లో నేను ఇక్కడ ఉన్నాను నిన్న. సో నేను ఎక్కడున్నా వస్తాను. నేను నా వెల్ విషర్స్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని కాపు కాసుకుంటామని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే జర్నలిస్టుల పరంగా అక్కడ మేము ఇక్కడికి వచ్చే రావాలంటే భయపడాల్సిన పరిస్థితి. దీన్ని ఏ రకం చూడండి. అది మీరే ధైర్యం చేసుకొని ఇంక మీతో ఉండాలండి. థ్యాంక్ యూ. ఏదైతే జరిగేటువంటి సంఘటన అన్ని పట్ల కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాను. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క దౌర్జన్యాలు కావచ్చు అనేకం పెరిగిపోయాయనేసి కూడా మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని ఎందుకు నియమించారో, ఇదంతా ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మాత్రం దీని మీద పోరాటం చేస్తాను, వీళ్ళకంతా కూడా బాధితులకి అండగా ఉంటానంటూ కూడా మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, రాగంపేట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.